అందరికీ నమస్కారం. నా పేరు రమ. వెల్కమ్ టు మదిదోచిన కథలు. కాంట్రాక్ట్ మ్యారేజ్ 57వ భాగం. రచయిత తనూషా రెడ్డి గారు. మరి అయాస్‌కి మర్చిపోలేని సర్ప్రైజ్ గిఫ్ట్‌గా ఇచ్చిన ఆయిషి, అయాస్ ఫీలింగ్ ఏంటి? మరిప్పుడు ఆయిషి ఏ పొజిషన్‌లో ఉంది? మరి వీళ్ళిద్దరి మధ్య జరిగే ఆ క్యూట్ రొమాంటిక్ సీన్స్ ఏంటో ఈరోజు ఎపిసోడ్‌లో చూసేద్దామా? మత్తుగా కళ్ళు తెరిచిన ఆయిషీకి తన ఒంటి మీద స్పర్శ కూడా తెలియనంత భారంగా అనిపిస్తుంటే, ఆయిషీని చూస్తున్న అయాజ్‌ను చూసి కనుబొమలు ఎగరేస్తుంది ఆయిషీ. దగ్గరికి లాక్కొని పడుకో అని ఆమె వీపును అయాజ్ నిమురుతుంటే, తెల్లటి అతని ఛాతీ మీద తలపెట్టుకొని, నేను బావున్నాను. టెన్స్ అవ్వకు మిస్టర్ ఖాన్ అని నీరసంగా చెప్పి ఆయిషీ కళ్ళు మూసుకుంటే, నా భయం నీకు అర్థం కాదే అని ఆయిషీని చూస్తూ నిద్రకు దూరమైన అయాజ్ తెల్లవారుతుండగా నిద్రలోకి జారుకుంటాడు. మార్నింగ్ 8 అవుతున్నా కిందకు కొడుకు కోడలు రాకపోతే ఆయిషీకి ఒంట్లో బాగోలేదేమోని కంగారుపడిన నజియా గారు భర్తని కొడుక్కి కాల్ చేయాలని ఆయన వద్దని అంటున్నా కూడా వినకుండా ఆవిడే భర్త మొబైల్ లాక్కొని మరి కాల్ చేస్తారు. బోర్లా తిరిగి పడుకున్న అయాస్ మొబైల్ వైబ్రేట్ అవుతుంటే కళ్ళు తెరవకుండా మొబైల్ తీసుకొని చెవి దగ్గర ఉంచుకున్న అయాస్ బేటా అన్న తల్లి గొంతుకు జీ అమ్మి క్యా హువా అని మత్తుగా అడుగుతాడు అయాస్. కూర్చు నహీ అయాస్, టైం 8 కూడా దాటుతోంది. ఆయుష్ ఇంక కిందకి రాలేదు. ఒంట్లో బావుంది కదా దానికి ప్రేమగా అడుగుతారు నజియా గారు. హ్మ్. అలసిపోయిందమ్మీ. లేట్‌గా వస్తుంది. లేచాక కాల్ చేస్తాను. మెయిడ్‌తో బ్రేక్‌ఫాస్ట్ పంపని అయాజ్ అంటే టీకే. నిన్న మొత్తం ఏర్పాట్లన్నీ అదే చూసుకుంది నాన్న. ఇంకెలా అలసిపోకుండా ఉంటుందని నజియా గారంటుంటే మొబైల్ లాక్కున్న అమీర్ ఖాన్ గారు కాల్ కట్ చేసి భార్య వైపే కోపంగా చూస్తారు. ఎందుకలా చూస్తున్నారు? వాళ్ళనెందుకు డిస్టర్బ్ చేస్తున్నావు? అందరూ నీలా పెళ్ళైన సంవత్సరానికి భర్తకు మోక్షం కలిగించరు నజియా అని మాట అనేసి భార్య కోపంగా చూస్తుంటే వెళ్ళిపోతారాయన. మొహం మీద పరుచుకున్న కురులను చెవి వెనక్కి సర్దిన అయాస్ ఆయిషీ గుండెల మీదున్న బ్లాంకెట్‌ను తప్పించి తనిచ్చిన పంటి గుర్తులను వేలుతో నిమురుతుంటే చిన్నగా కదిలిన ఆయిషీ అటు తిరిగి బ్లాంకెట్‌ను లాక్కుంటుంది. అలసిన ముఖంలో తేడా కనిపిస్తుంటే నుదురు పట్టుకొని చూసిన అతనికి ఆయిషీ ఒళ్ళు కాలిపోతుంది. ఫ్రెష్ అయ్యి డ్రెస్ వేసుకున్న అయాస్ కిందకు నడిచి పాలు పైకి తీసుకొని వెళ్తుంటే ఆయిషీ ఎక్కడ్రా అని అడుగుతారు అమీర్ ఖాన్ గారు. నిద్రపోతోందని గదికి వెళ్లిన అయాస్ వార్డ్రోబ్ నుంచి ఒక స్లీవ్‌లెస్ బ్లాక్ సాటిన్ షార్ట్ నైటీ వేసి ఆయిషీ చెంపలు తట్టి పైకి లేపి తన భుజం ఆసరాగా చేసుకొని పడుకున్న ఆమెను చూసి పాలు తనే తాగించి టాబ్లెట్ వేస్తాడు. కాసేపటికి ఫీవర్ కంట్రోల్ అయితే స్పృహలోకొస్తుంది ఆయిషీ. హౌ యూ ఫీల్ రైట్ నౌ అని అయాస్ ప్రేమగా అడిగితే హ్మ్ అని బెడ్ దిగి వాష్‌రూమ్‌కి వెళ్ళటానికి అడుగు వేస్తే అందుకు ఆమె కాళ్ళు సహకరించవు. బెడ్ పట్టుకొని కుదుట పడిన ఆమె తీరుకు అయాస్ రాత్రి తనెంత తొందరపడ్డాడో అర్థమైతే అతనే ఎత్తుకొని వాష్‌రూమ్‌కి తీసుకొని వెళ్తాడు. భుజాల మీదుగా సన్నటి నాడీని వేడి చేసి నైటీని దూరం చేసి షవరాన్ చేసిన అయాస్ ఆయిషీ నడుము చుట్టూ చెయ్యేసి మీదకు సున్నితంగా లాక్కొని సారీ అని చెప్తే అతని గుండెల మీద చెంపల నాంచి బాడీ పెయిన్స్ తెలుస్తున్నాయి. కాళ్ళు లాగుతున్నాయి మిస్టర్ ఖాన్ అని బేలగా అంటుంది ఆయిషీ. ఘాటు పడిన పెదవులకు చిన్న పెక్కిచ్చిన అయాస్ తనే స్నానం చేయించి బెడ్‌రూమ్‌లోకి ఎత్తుకొని వెళ్లి ఒక మ్యాక్సీ వేస్తూ ఒంటి మీద గుర్తులను చూసి నుదురుని బొటనవేలుతో రుద్దుకుంటాడు. హెయిర్ డ్రైయర్‌తో ఆపి లంచ్ కూడా రూమ్‌కి తీసుకొనొస్తాడు. ఆఫీస్‌కి వెళ్లకుండా ఆయుషిని కేర్ చేసిన అయాస్ ఆ రోజు నైట్‌కు ఆయిషీ ఫీవర్ కంట్రోల్ అయితే హాట్ షవర్ చేసిన ఆయిషీ అయాస్ పంటి గుర్తులను చూసుకుంటూ నవ్వుకున్న ఆయిషీ బెడ్‌రూమ్‌కొస్తే 2 చేతులు ఆమె చిట్టి నడుమును చుట్టేస్తాయి. ఆయిషీ మెడ మీద ముద్దిచ్చిన అయాస్ ఇప్పుడెలా ఉందని అడుగుతాడు. మనసులోని దిగులు పారిపోయింది. నీకు నాకు దూరం తరిగిపోయింది. నవ్విన అయాస్ ఆయిషీని డ్రెస్సింగ్ టేబుల్ చైర్‌లో కూర్చోపెట్టి తను ఆమెకెదురుగా నిల్చుంటాడు. సూటిగా ఆమెనే చూస్తున్న అతని చూపులకి తడబడి ఎందుకలా చూస్తున్నావు ఖాన్? నేను నిజంగానే బావున్నాను. కాకపోతే నైట్ కాస్త ఘాటుగా నీ ప్రేమను చూపించావు. అది నా బాడీ తట్టుకోలేక ఫీవర్ తెచ్చుకుందని ఆయిషీ అంటే, సైడ్ స్మైల్ ఇచ్చిన అయాస్ ఆయిషీ నుదుటి మీద బొట్టు పెట్టి, బొట్టు లేకుండా ఎప్పుడూ ఉండకని చెప్తాడు. అని ఆయిషీ నవ్వితే చేతులకు గాజులను వేస్తూ నైట్ గిఫ్ట్ బాగా నచ్చింది. మళ్ళీ ఎప్పుడు అని ఇంటెన్స్డ్‌గా ఆమెనే చూస్తాడు అయాస్. గుండె జల్లుమంటే నా బాడీ పెయిన్స్ తగ్గి నార్మల్ అయినప్పుడు అని అంటుంది ఆయిషీ. అయాస్ అందంగా నవ్వేస్తే ఇలా నవ్వితే అమ్మాయిలేం కావాలి మిస్టర్ ఖాన్ అని అంటుంది ఆయిషీ చిరుకోపంగా. అమ్మాయిల గురించి నాకు తెలియదు కానీ నా బేబీ అమ్మతోనే చాలా అవసరం అని ఆయిషీనెత్తుకొని బెడ్ మీదకి చేర్చిన అయాస్ ఆయిషీ మీద వాలిపోతాడు. అబ్బా! నీ వెయిట్ నేను మోయలేకపోతున్నాను అయాస్. బెడ్‌తో పాటు నేను కూడా అణిగిపోయేలా ఉన్నానని గొణుగుతుంది ఆయుషి. నిఖా అయ్యి 5 ఇయర్స్. ఇంకా మోయలేకపోతున్నావా? 5 ఏళ్ళు ఇలాగే కలిసున్నామా? 1 ఇయర్ దూరంగా ఉన్నాం. జోయాను నా టమ్మీలో పెరుగుతున్న టైంలో కూడా నువ్వు నీ లిమిట్స్ క్రాస్ చేయలేదు. ఆఫ్టర్ జోయా బర్త్ నా హెల్త్ కోసం దూరంగా ఉన్నావు. ఆ తర్వాత నీ కూతురితో టైమ్ స్పెండ్ చేస్తూ నన్ను నెగ్లెక్ట్ చేశావు.
ఇంకెప్పుడు మనం దగ్గరగా ఉన్నామని అడుగుతుంది ఆయిషి. ఇక నుంచి బాగా క్లోజ్‌గా ఉందాంలే అని ఆయిషి కుడి ఎద మీద బైట్ చేసి నడుముని గట్టిగా చుట్టేసి కళ్ళు మూసుకుంటాడు అయాస్. అయాస్ బుగ్గన కొరుకుతుంది ఆయిషి. బయటికి మార్క్స్ కనిపిస్తే నీకుంది. అవును. నాకు చాలా అందముంది. అవునా? ఏదా చూడని అని ఆయిషి నైటీ లాగుతుంటే ఓయ్ మిస్టర్ ఖాన్ మేరేకో రెస్ట్ చాహియే అని అంటుంది ఆయిషి. బస్ 1 నైట్‌కే రెస్ట్ అంటే ఎలానే మేరీ బేగం అని ఆయిషి నడుము నలుపుతాడు అయాస్. తమరేమైనా నాకున్నది ఒకే ఒక బేగం అని సున్నితంగా చూసుకుంటున్నారా? నలుపేసి నైటంతా అసలు నన్ను పడుకోనివ్వలేదు అయాస్ అని ఆయిషి చిరుకోపంగా అంటుంది. ఆయిషి అందంగా నవ్వేస్తాడు అయాస్. అబ్బో! సార్ స్మైల్‌కు ఫ్యాన్స్ ఉన్నారు మరి అని ఆయిషి నవ్వుతుంటే, ఆయిషి కళ్ళను అతని అరచేత్తో మూసి పడుకోవే అని ఆమె గుండెల మీద తలపెట్టుకుంటాడయాస్. అతని తల నిమురుతూ ఆయిషి కూడా కళ్ళు మూసుకుంటే, ఎర్లీ మార్నింగ్ జోయా అత్త భాను గది నుంచి బయటకొచ్చి డాడీ అని నిద్ర కలతో బెడ్‌రూమ్‌కి వెళ్లి బెడ్ ఎక్కి అయాస్ పొట్టెక్కి కూర్చొని బుజ్జుకిక్క పిల్లలా హత్తుకొని పడుకుంటుంది. 3 రోజుల తర్వాత భుజంగం గారి ఆరోగ్యం మెరుగుపడటంతో డిశ్చార్జ్ చేయిస్తాడు అయాస్. ఇంటికి వెళ్తాను అయాస్ బాబు. ఇప్పటికే నేను, నా కూతురు నిన్ను చాలా ఇబ్బంది పెట్టామని ఇబ్బందిగా అంటారు భుజంగం గారు. మీరు నాకు చిన్నప్పటి నుంచి తెలుసు అంకుల్. నేను మిమ్మల్ని బరువనుకోవట్లేదు. ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ. కమ్ అని ఆయన చెయ్యి పట్టుకొని తననే చూస్తున్న శశికళను చూసి, శశికళ వెళ్దాం పద అని అంటాడు అయాస్. హా! సార్ అని తేరుకొని తండ్రిని ఇంకోవైపు పట్టుకొని కార్‌లో కూర్చుంటుంది శశికళ. కార్ నేరుగా ప్యాలెస్ పోర్టికోలో ఆపిన అయాస్ భుజంగం గారికి గది చూపించి రెస్ట్ తీసుకోండని చెప్తాడు అయాస్. ఆ రోజు శశికళ తండ్రిని చూసుకుంటూ ఇంట్లోనే ఉండిపోతే, అభయ్ మాత్రం శశికళ కాలేజ్‌కొస్తుందని ఎదురు చూసి, చివరకు ఆమె రాకపోవడంతో నిరాశ చెందుతాడు. కాలేజ్‌లో ఉండే మూడ్ లేక ఫ్లాట్‌కు వెళ్ళబోయి శశికళకిచ్చిన మాట కోసం ఆగిపోతాడు. ఆయిషితో కలిసి లంచ్ చేసిన అయాస్ ఆయిషి నుదుటిన ముద్దిచ్చి ఐ హావ్ ఎ సర్ప్రైజ్ ఫర్ యూ అని అంటాడు. సర్ప్రైజా? అని ఆయిషి ఎక్సైటింగ్‌గా చూస్తుంటే నడుము చుట్టూ చెయ్యేసి దగ్గరకు సున్నితంగా లాక్కొని ఆమె పెదాల్ని ఒక నిమిషం ముద్దాడి ఇప్పుడు కాదని బాయ్ అని బ్లేజర్ చేతిలోకి తీసుకొని ఆఫీస్‌కి వెళ్ళిపోతాడు అయాస్. ఆఫీస్‌కి వెళ్ళగానే ఆహిల్‌కు మెసేజ్ చేసి చైర్ వెనక్కి వాలి కూర్చున్న అయాస్, ఆహిల్ ఏంట్రా అని రాగానే ఒక నంబర్ సెండ్ చేశాను డీటెయిల్స్ కావాలని అడుగుతాడు అయాస్. నంబర్‌ని చూసుకున్న ఆహిల్ ఇది ఇండియా నంబర్ కాదు కదా అయాస్ అని క్వెషన్ మార్క్ వేస్తూ అడుగుతాడు. ఐ నో ప్రశాంతంగా ఉందామంటే ఉండనివ్వటం లేదు ఇడియట్స్. ఐ డోంట్ లైక్ వయలెన్స్ అని అంటాడు అయాస్. ఏదో చేయాలని ఫిక్స్ అయినట్టున్నావు. ఎవర్రా? త్వరలో నీకే తెలుస్తుంది. అంతకంటే ముందు ఈ నంబర్‌తో ఛానల్ ఎండీ గురించి కూడా డీటెయిల్స్ కావాలని ఆర్డర్ వేస్తాడు అయాస్. నిట్టూర్చి ఆయిషకి తెలిస్తే నిన్ను చూసి భయంతో వణికిపోతుంది అయాస్. నిన్నొకవైపు మాత్రమే చూసుంటాను. కీప్ ఇట్ సీక్రెట్ అనేసి వెళ్ళిపోతాడు ఆహిల్. మార్కర్ గ్లాస్ టేబుల్ మీద ట్యాప్ చేస్తూ గేమ్ ఈజ్ ఆన్. స్టార్ట్ చేసింది ఎవరైనా ఎండింగ్ మాత్రం నేనిస్తానని సైడ్ స్మైల్ ఇచ్చిన అయాస్, మాళవిక తండ్రి నుంచి కాలొస్తుంటే లిఫ్ట్ చేసి చెప్పండి అంకుల్ అని నార్మల్‌గా అంటాడు. నీకు చిన్నమామయ్యనవుతాను అయాస్ బాబు. అయాస్ బాబు. చిన్నగా నవ్విన అయాస్ చెప్పండి మామయ్య అని అంటే, మామయ్య అనే పిలుపుకు పొంగిన భానుచంద్ర గారు, మాళవిక పెళ్లికి గట్టిగా వారం కూడా లేదు. పెళ్లి పనులు ఎక్కడా ఆగకుండా జరుగుతున్నాయి. జయవర్ధన్ అన్నయ్యకే కాదు, మా ఇంటికి కూడా మీరే పెద్దల్లుడు ఆయిషి పెద్ద కూతురు. అందుకే పెళ్ళికి 3 రోజుల ముందే రావాలి. అందుకే ఫోన్ చేశాను అంటారాయన. ఒక నిమిషం తర్వాత నాకు వర్క్సున్నాయి. వెళ్ళికొస్తాను. ఆయిషి, జోయా, అమ్మి ముందే వస్తారని చెప్తాడు అయాస్. సరే బాబు అని కాల్ కట్ చేసిన భానుచంద్ర గారు అదే విషయాన్ని తననే చూస్తున్న భార్యనే చూస్తూ చెప్తారు. రేపే వెళ్ళి ఆయిషీను ఆ మాటల పుట్టను తీసుకొని రండని చెప్పిన ఈశ్వరి మాళవిక గదిలో మంచం మార్చాలని చెప్తుంది. దీనికేమైందమ్మా? బావుంది కదా! క్యూట్‌గా పైగా నా ఫేవరెట్ ఇది అని మాళవిక అయోమయంగా చూస్తూ అంటే మాళవిక మాడు మీద ఒకటేసి, ఈశ్వరి నిన్ను తట్టుకుంటుంది. సరే, నీ మొగుడు తట్టుకోవద్దా? అసలే ఆర్యబాబు బాగా దిట్టంగా ఉంటారని కూతురి చెవిలో గుసగుసగా అంటుంది ఈశ్వరి. ఎర్రగా మారిన బుగ్గలతో మాళవిక మొహం దించుకుంటే, అబ్బో! మరిదిగారు గుర్తు రాగానే దీనికి సిగ్గు ముంచుకొచ్చిందమ్మా అని అక్క మాధవి అంటుంది. అక్కా! ఉన్నదే కదే అని మాధవి నవ్వితే, అక్కడ ఉండలేక తన గదికి పరుగు తీసిన మాళవిక బెడ్ మీద బోర్లా పడుకొని, ఆర్య డీపీని మొబైల్‌లో చూస్తూ నవ్వుకుంటుంది. బిజినెస్ మెన్ కాబట్టి క్లాస్ ఔట్‌ఫిట్‌తో ఉన్న ఆర్య చూసి నవ్వుకున్న మాళవిక ఇదే బెడ్ మీద తన ఆర్య కౌగిట్లో ఒదగాలని గుర్తు రాగానే, మొహాన్ని సిగ్గుతో ఎర్రగా చేసుకొని పెరిగిన గుండె సవ్వడికి పిల్లోలో మొహం దాచుకుంటుంది మాళవిక. నవ్వుకున్న ఈశ్వరి భర్తతో పెళ్లి పనుల గురించి డిస్కస్ మొదలుపెడుతుంది. మరుసటి రోజు తండ్రికి టిఫిన్ పెట్టి టాబ్లెట్స్ కూడా మింగించిన శశికళ, నేను కాలేజ్‌కి వెళ్తున్నా నాన్న. రెస్ట్ తీసుకోండని చెప్తుంది. శశికళ చెంప నిమిరితే, ఏంటి నాన్న అంటుంది శశికళ. ఏమీ లేదురా జాగ్రత్తగా వెళ్ళిరా అని భుజంగం గారు శశికళ తల నిమిరితే, సరే నాన్న అని శశికళ బయటికి నడవగానే
శశి బ్రేక్‌ఫాస్ట్ చేసి వెళ్ళని కిచెన్ నుంచి అరుస్తారు నజియా గారు. హా! మేడం అని అందరితో కలిసి బ్రేక్‌ఫాస్ట్ కూర్చుంటుంది శశికళ. అయాస్‌కు సర్వ్ చేసి అతని పక్కనే కూర్చున్న ఆయిషి శశికళను చూస్తుంటే తలను తన వైపుకు తిప్పుకున్న అయాస్ తిను అని తన ప్లేట్‌లో ఉన్న బ్రెడ్ ముక్కను తినిపిస్తే నాకీ గడ్డొద్దు అయాస్ గారు అని నోట్లో నుంచి పొంగిన పూరీలను తీసుకొని వస్తున్న నజియా గారి చేతిలోని బౌల్‌ని తీసుకుంటుంది. ఆయిల్ ఫుడ్ తింటోందని అయాస్ సీరియస్‌గా చూస్తుంటే అతన్ని చూడకుండా 3 పూరీలు పుష్టిగా తినేస్తుంది ఆయిషి. నిట్టూర్చి తన జ్యూస్ తను తాగేసి మ్యాక్‌బుక్ తీసుకొని కదిలిన అయాస్ ఆయిషి చెవిలో ఫ్యాట్ అవ్వాలి అప్పుడు నీకుంటుంది నా చేతిలో అని సీరియస్ టోన్‌తో అంటాడు. తలెత్తి చూస్తూ నేను లావైపోతే నన్ను వదిలేస్తారా అని ఉక్రోషంగా అడుగుతుంది ఆయిషి. నో. నీ ఫ్యాట్ కరిగేలా డైలీ నేను వర్కౌట్స్ చేయాల్సుంటుందని స్వీట్ వార్నింగ్ ఇచ్చిన అయాస్ ఆయిషి ఇబ్బందిగా కదిలితే ఎవరూ చూడకుండా నడుముని నొక్కి ముఖ్యంగా ఇక్కడ షేప్ మారకూడదు. మార్క్ మై వర్డ్స్ అని కన్ను కొట్టి వెళ్ళిపోతూ జోయా బుగ్గ మీద ముద్దిచ్చి బాయ్ బేబీ అని బయటికి నడుస్తాడయాస్. ఈ నడుము పిచ్చేంటో ఈయనకి అని తిట్టుకుంటూ బాయ్ చెప్పిన శశికళకు బాయ్ చెప్తూ ఈవినింగ్ త్వరగా వచ్చేయి మనం షాపింగ్ వెళ్ళాలని అంటుంది ఆయిషి. షాపింగా? హా! మాలా మ్యారేజ్ కోసం షాపింగ్ చేయాలని ఆయిషి చెప్తే మమ్మ నేను వస్తానని అంటుంది జోయా. నువ్వు లేకపోతే ఎలా జోయా? నువ్వు కూడా అని ఆయిషి అంటే అయితే ఈరోజు నో స్కూల్ అని సెల్ఫ్ హాలిడే ఇచ్చుకొని తన బార్బీ బొమ్మతో మాట్లాడుకుంటూ గార్డెన్‌లోకి వెళ్ళిపోతుంది జోయా. ఇన్ కాలేజ్ ఫ్రెండ్స్‌తో కలిసి దమ్ము కొడుతున్న అభయ్‌కు డ్రైవర్ కార్ స్లో చేయడంతో కళ్ళు చిన్నవి చేసి చూస్తాడు. బ్యాక్ సీట్‌లోంచి దిగిన శశికళ డ్రైవర్‌కు థాంక్స్ చెప్పి ముందుకు నడుస్తుంటే అభయ్ ఆమెనే తీక్షణంగా చూస్తాడు. డార్క్ గ్రీన్ డ్రెస్‌లో ముద్దుగా ఉన్న శశికళ ఎర్రటి పెదవులను చూసి తర్వాత పొట్ట మీద నిలుపుతాడు. లూజ్‌గా ఉండే అనార్కలి కాబట్టి పెద్దగా తేడా ఏమీ తెలియకపోతే రేయ్ నీ పిల్ల అని తన ఫ్రెండ్ అంటే అసలు రియాక్ట్ అవ్వని అభయ్ గాల్లో పొగను వదులుతూ శశికళని సూటిగా చూస్తున్నాడు. గాలికి ముందుకు పడుతున్న ముంగురులను చెవి వెనక్కి సర్దుకుంటూ అభయ్‌ను చూడకుండా అతన్ని దాటుకొని వెళ్తుంది శశికళ. అభయ్ పిడికిలి బిగుసుకుంటే శశికళ ముందుకెళ్ళి అడ్డుగా నిలబడతాడు. తలెత్తిన శశికళ తననే సీరియస్‌గా చూస్తున్న అభయ్‌ను చూడగానే మనసులో భయమేసినా అతన్ని విసుగ్గా చూస్తూ తనే తప్పుకొని వెళ్తుంటే చెయ్యి పట్టుకొని ఆపేశాడు అభయ్. కోపంగా చూసింది శశికళ. ఏంటే ఆ లుక్కు? చెయ్యి వదులు అభయ్. వదలను. ఎందుకు అవాయిడ్ చేస్తున్నావు నన్ను? నువ్వు చెప్పిన కండిషన్‌కు నేను ఒప్పుకున్నాను కదా! ఇంకెందుకు నన్ను పట్టించుకోవడం లేదు అని కోపంగా అడుగుతాడు అభయ్. ఎందుకు అవాయిడ్ చేయకూడదు? నువ్వేమైనా నన్ను కట్టుకున్న మొగుడివా? నా లైఫ్ నాది. నీ లైఫ్ నీది. ఎవరి లైఫ్‌లో కల్పించుకోకపోవడమే నీకు, నాకు మంచిది. ఇలా మాటకు మాట నువ్వు నన్ను ఇసిగిస్తే నీ మీద నాకు ప్రేమ పుడుతుందని అనుకోకని అంటుంది శశికళ. మరేం చేస్తే పుడుతుంది? పెళ్లి చేసుకుంటే పుడుతుందా? హా! అని ఆమె చెయ్యి పట్టుకొని మీదకు లాక్కొని కోపంగా అడుగుతాడు అభయ్. పెళ్ళంటే దానికొక విలువ ఉంది. దాన్ని నీ సరదాకు వాడుకొని దాని విలువ తీయకు అభయ్. ఐ యామ్ సీరియస్ శశికళ. నువ్వు నన్ను చీదరించుకుంటూ దూరం పెడితే నిన్ను వదిలేస్తానని అస్సలనుకోకు. అలాంటి ఆలోచన కూడా రానివ్వకు. కాస్ ఐ యామ్ మ్యాడ్ అట్ యూ. నా పేరెంట్స్ కోసం నేనెప్పుడూ ఆలోచించలేదు. కానీ నీ కోసం నా క్యారెక్టర్‌కు విరుద్ధంగా ఉంటున్నాను. ఇంకా రెచ్చగొట్టకని కోపంగా చెప్తాడు అభయ్. ఏం చేస్తావు అభయ్? ఇంకా నువ్వు నా నుండి బలవంతంగా లాక్కోడానికి ఇంకేం మిగల్లేదు నా దగ్గర అని వైరాగ్యంతో చెప్పిన శశికళ అభయ్ చేతిలో ఉన్న చేతిని లాక్కుంటుంది. శశి అభయ్ గొంతులో మార్పుకు వెనక్కి తిరిగి చూస్తుంది శశికళ. ఐ లవ్ యూ. ఇది నేను హార్ట్‌ఫుల్‌గా చెప్తున్నాను. నా బేబీ నీ కడుపులో ఉందన్న రీజన్‌తో యాక్ట్ చేయాల్సిన అవసరం నాకు లేదు. క్లాస్‌కి వెళ్ళు. ఆఫ్టర్‌నూన్ లంచ్ బ్రేక్‌లో మీట్ అవుతానని అంటాడు అభయ్. అతన్నొక చూపు చూసి వెళ్ళిపోతుంది శశికళ. క్లాస్ జరుగుతున్నా మనసుకు మెదడుకు మధ్య జరుగుతున్న మానసిక సంఘర్షణకు నలిగిపోతున్న శశికళ క్లాస్ మీద దృష్టి ఉంచదు. ఆఫ్టర్‌నూన్ చెప్పినట్టుగానే వేడిగా లంచ్ తీసుకొనొచ్చిన అభయ్ ఆలోచనల మధ్య ఉన్న శశికళ భుజం మీద చెయ్యేస్తాడు. ఉలిక్కిపడి వెనక్కి తిరిగి చూస్తూ సెన్స్ లేదా అని అరుస్తుంది శశికళ. నేనే కదా ఎందుకంతలా భయపడటం అని అసహనంగా అన్న అభయ్ ఆమె పక్కనే కూర్చుంటాడు. కోపంగా చూసి మొహం తిప్పుకుంది శశికళ. తిప్పింది చాలు ఇటు తిరుగని శశికళ బుగ్గలు ఒత్తి పట్టుకొని తన వైపుకు తిప్పుకున్న అభయ్ శశికళ నోటి ముందు గోరు ముద్దను ఉంచుతాడు. అభయ్ చేతిని చూసి అతని ముఖంలోకి చూస్తుంది శశికళ. అతని కళ్ళల్లో తన ప్రతిరూపం కనిపిస్తుంటే నోరు తెరిచింది శశికళ. సన్నటి నవ్వుతో ఆమెకు తినిపించిన అభయ్ చివర్లో ఆమె పెదాలను బొటనవేలుతో తుడిచి వాటర్ తాగాక టాబ్లెట్స్ అని అంటాడు. బేబీ గురించి ఆలోచిస్తుంటేనే కదా కేర్ తీసుకోవడానికి. ఏమీ చెప్పకుండా మౌనంగా ఉండిపోతుంది శశికళ. ఆమె కింద బొటనవేలుతో నిమురుతూ నా మీద ద్వేషాన్ని బేబీ మీదకు షిఫ్ట్ చేయకు ప్లీజ్. నేను వెయిట్ చేస్తాను. రోజులు కాదు, నెలలు కాదు, ఎన్ని ఇయర్స్ అయినా నాకు నమ్మకం ఉంది. ఏదో ఒక రోజు మన ఫేట్ మనిద్దరిని ఒకటి చేస్తుందని తననే చూస్తున్న శశికళ కళ్ళల్లోకి చూస్తూ చెప్తాడు అభయ్. చెయ్యకపోతే? సూటిగా ఆమెను చూసిన అభయ్ ఒక్కసారి కూడా పాజిటివ్‌గా ఆలోచించవా అని విసుగ్గా మొహం పెట్టి వెనక్కి వాలి కూర్చుంటాడు అభయ్. నిన్ను చూస్తే నాకు నెగెటివ్ వైబ్స్‌నే వస్తాయి మరి అని నిష్ఠూరంగా అన్న శశికళ
పేపర్ బ్యాగ్‌లో ఉన్న జ్యూస్ తీసుకొని సిప్ చేస్తుంటే నవ్వుకున్న అభయ్ బాయ్ అని పైకి లేస్తాడు. ఏమీ మాట్లాడకుండా తనకు ఆ ఫ్లేవర్ జ్యూస్ బాగా నచ్చడంతో కళ్ళు మూసుకొని తాగుతున్న శశికళను చూసి ఆమె పొట్ట మీద చెయ్యేస్తే చేతికి ఉబ్బుగా తెలుస్తుంది పొట్టలో పెరుగుతున్న తన రక్తం. అతని చేతిని నెట్టేసి కోపంగా చూసిన శశికళ డోంట్ టచ్ మీ. నువ్వు నాకు దగ్గర అవ్వాలని ట్రై చేస్తే నేనే దూరంగా వెళ్ళిపోతానని వార్నింగ్ ఇస్తుంది. రాక్షసివే నువ్వు అని తిట్టుకుంటూ వెళ్ళిపోతూ సండే నాతో బయటికి రావాలని చెప్తాడు అభయ్. నీతోనా? నేనా? నో వే అని కచ్చిగా అంటుంది శశికళ. అది చూద్దామని అభయ్ విజిల్ వేసుకుంటూ వెళ్ళిపోతే, ఏంటి వీడి కాన్ఫిడెన్స్ నేనెంత అసహ్యం చూపిస్తున్నా, ఎంత వద్దని దూరం పెడుతూ, మాటలతో హర్ట్ చేస్తున్న నా మీద కోపం చూపించడం లేదు. అసలు వీడి మనసులో ఏముంది? నిజంగా నా కోసం మారుతున్నాడా అని ఆలోచిస్తూ అయోమయంలో పడిపోతుంది శశికళ. ఆఫీస్‌లో ఉన్న అయాస్‌కు మీటింగ్ కోసం జైపూర్ వెళ్లాల్సొస్తుంది. 3 డేస్ అక్కడే ఉండాలి కాబట్టి, బాగా ఆలోచించి ఆయిషీకి ఒక రొమాంటిక్ సర్ప్రైజ్ ఇవ్వాలని మేనేజర్‌ని తన క్యాబిన్‌కి పిలిచి, హోటల్ రూమ్‌తో పాటు ఫ్లైట్ టికెట్స్ కూడా బుక్ చేయాలని ఆర్డర్ పాస్ చేస్తాడు అయాస్. మేనేజర్ అయాస్ చెప్పినట్టుగా క్లయింట్స్‌ని కలిపి సూట్ రూమ్స్ ఏవి బాగున్నాయో రివ్యూ తీసుకొని మరీ బుక్ చేస్తే, అయాస్ క్యాబిన్‌లోకి సడన్ ఎంట్రీ ఇస్తాడు ఆహిల్. అయాస్ ఆహిల్‌ని చూస్తుంటే ఒక పెన్ డ్రైవ్ ముందుకు జరిపి, ఇందులో నువ్వు అడిగిన డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి. అండ్ ఆ ఛానల్ ఎండీ శుక్లభద్ర. బట్ నడిపిస్తోంది స్టెఫీ. ఆయన వన్ అండ్ ఓన్లీ డాక్టర్. రీసెంట్‌గా నువ్వు మేఘాలయ వెళ్ళినప్పుడు తను కంపెనీ ప్రాజెక్ట్ కోసం నిన్ను మీట్ అయిందని చెప్తాడు ఆహిల్. క్రాస్ లెగ్స్ వేసుకొని కూర్చున్న అయాస్ సైడ్ స్మైల్ ఇచ్చి ఇండియా టాప్ 10లో ఉన్న ఛానల్స్ కొలాప్స్ అయితే ఎలా ఉంటుందో చూస్తావా అని అంటాడు. రేయ్! ఏం చేస్తున్నావు? ఆ పిల్లతో నీకున్న శత్రుత్వం ఏంట్రా? అని ఆహిల్ కంగారుగా అడిగితే మేఘాలయలో జరిగింది క్లియర్‌గా చెప్పేస్తాడు అయాస్. ఓరి నీ అందం బొగ్గైపోను. అయినా అది ఆడపిల్ల కాదురా! మోహిని పిశాచి. అందుకే పెళ్లయింది. నువ్వు చెప్తున్నా నీ మీద పడుతోందని విసుగ్గా ఆహిల్ అంటుండగానే తన ల్యాప్‌టాప్‌లో తను మేఘాలయలో తీసిన అయాస్ పిక్స్ చూస్తున్న స్టెఫీ కాల్ చేస్తుంది. కొత్త నంబర్ అని లిఫ్ట్ చేసిన అయాస్ హౌ ఈస్ థిస్ అని సీరియస్‌గా అడుగుతాడు. నువ్వు ఒప్పుకుంటే నిన్ను సుఖాల తీరుల్లో ముంచే నీ దాన్ని అయాస్ అండ్ నీ గర్ల్ ఫ్రెండ్ అవ్వడానికి సిద్ధంగా ఉన్న స్టెఫీ అని అంటుంది స్టెఫీ నష నిండిన స్వరంతో. సైడ్ స్మైల్ ఇచ్చిన అయాజ్ నీలాంటి క్యారెక్టర్‌లెస్ ఆడజాతిని ఏమని పిలుస్తారో తెలుసా అని అంటాడు. అయాజ్ నన్ను రెచ్చగొట్టకు. నీ ఫేమ్‌ని నేను గంటలో పాతాళానికి తీసుకొని రాగలను. నచ్చిన వాడి కోసం ఎంత దూరమైనా వెళ్తాను. ఐ వాంట్ యూ. నేనేదైనా అనుకుంటే చేసి తీరుతానని అంటుంది పంతంగా స్టెఫీ. జస్ట్ షట్ అప్. ఏం చేసుకుంటావో చేసుకో. ఐ డోంట్ కేర్. ఇంకోసారి నా పర్సనల్ నంబర్‌కు కాల్ చేస్తే నీ బ్రతుకు రోడ్డు మీదుంటుంది. అసలే నీ పప్పాకున్నది నువ్వే. నన్ను రెచ్చగొట్టి నీ బ్రతుకు రోడ్డు మీదకి తెచ్చుకోకు స్టెఫీ. ఆడపిల్లవని చాలా సహనంగా చెప్తున్నానని కాల్ కట్ చేసిన అయాస్ మొబైల్‌ని టేబుల్ మీద ఉంచితే ఆహిల్ నోరు తెరుచుకొని చూస్తాడు. ఎక్స్‌ప్రెషన్ మార్చురా అని అయాస్ విసుగ్గా అంటే నిట్టూర్చిన ఆహిల్ సో నీ టార్గెట్ కెవిన్ కాదు స్టెఫీ. యామ్ ఐ కరెక్ట్? అని అడుగుతాడు ఆహిల్. టార్గెట్ చేసేంత ఫేస్‌లు, సీన్‌లు లేదు ఆ ఫేస్‌లోకి ఆహిల్. మరేం చేయబోతున్నావు అయాస్? సడెన్‌గా వినిపించిన ఆర్య గొంతుకు ఆహిల్, అయాజ్ ఇద్దరూ డోర్ వైపు చూస్తే లోపలికి వస్తూ కనిపిస్తాడు ఆర్య. పర్మిషన్ తీసుకొని రావాలన్న సెన్స్ లేదా? అని అయాస్ విసుగ్గా మొహం పెడితే నువ్వు ఫ్రీగా ఉన్నావని డైరెక్ట్‌గా వచ్చేసాను అయాస్ అని ఆహిల్ పక్కన కూర్చుంటాడు ఆర్య. అట్‌లీస్ట్ డోర్ నాక్ చేయడం మినిమమ్ మేనర్స్ ఆర్య అని అయాజ్ సీరియస్‌గా అంటే ఇక్కడేమీ థర్డ్ వర్ మీటింగ్ జరగట్లేదు కదా! ఇంకెందుకు పర్మిషన్ అని టేబుల్ మీదున్న కాఫీ తీసుకొని సిప్ చేస్తాడు. విసుగ్గా మొహం తిప్పేస్తాడు అయాస్. కాబోయే కొత్త పెళ్ళికొడుకువి. ఇంట్లో ఉండి గ్లామర్ పెంచుకోక ఎందుకిక్కడకి ఊడిపడ్డావు నాయనా? అని వెటకారంగా అంటాడు ఆహిల్. ఇది చూపించడానికి మొన్న కేఫ్‌లో ఇద్దరు మనుషులు తమని దూరం నుంచి అబ్జర్వ్ చేయడం వీడియో రూపంలో తన మొబైల్‌లో చూపిస్తాడు ఆర్య. చూసిన అయాజ్ ఏ విధంగా రియాక్ట్ అవ్వడు కానీ ఆహిల్‌కు మాత్రం ఫ్రెండ్ కమ్ పెద్దమ్మ కొడుకు కోసం కొత్తగా టెన్షన్ పట్టుకుంటుంది. తను మాత్రం పీసీలో ఏదో చూస్తుంటే అయాజ్ ఈజ్ నాట్ ఫన్నీ అని అంటాడు ఆహిల్. తెలుసు నువ్వెదురు వెళ్తోంది ఒక ఇంటర్నేషనల్ క్రిమినల్‌తోరా. వాడి మీద ఇండియాలో ఎన్ని కేసులున్నాయో తెలుసా? పొలిటికల్ సపోర్ట్ కూడా ఉండటం వల్లే వాడు తప్పించుకొని తిరుగుతున్నాడని అసహనంతోటి అరుస్తాడు ఆహిల్. టేబుల్ మీద అరచేత్తో ట్యాప్ చేసిన అయాస్ ఎనఫ్ ఆహిల్ అని అరిస్తే ఒక్క నిమిషం ఆహిల్, ఆర్య అదిరిపడి చూస్తారు. అడ్డమైన బాస్టర్స్ కోసం డిస్కస్ చేయడానికి నా ఆఫీస్ ఏవి పబ్లిక్ కేఫ్ కాదు. వాడేదైనా చేయని, కొట్టే దెబ్బ నాదే అవుతుంది. మీ ఇద్దరూ ఇదే టాపిక్ ఇంకోసారి నా దగ్గర రిపీట్‌గా తీసుకొనొస్తే నా చేతి వాటం మీకు చూపించాల్సి ఉంటుందని సీరియస్ వార్నింగ్ ఇచ్చిన అయాస్ వర్క్ చేసే మూడ్ లేక బ్లేజర్ తీసుకొని చేతిలోకి ఇందాక టేబుల్ మీద గట్టిగా ట్యాప్ చేయడం వల్ల గాల్లో ఎగిరిపడ్డ కింద పడ్డ మొబైల్‌ని చేతిలోకి తీసుకుంటాడు. ఇద్దరిని విసుగ్గా చూసి ఐ యామ్ లీవింగ్ అని వెళ్ళిపోతాడు కూడా అయాస్. ఆహిల్ బ్రో వాట్ ఆర్ యు బ్రో? ఐ థింక్ అయాజ్‌నే కరెక్ట్ ఏమో. ఎక్కడో ఉన్నవాడికి అని తను భయపడ్డమేంటి?
నో ఆర్య. అలాంటి ఇడియట్స్‌కు నో ఎమోషన్స్. నువ్వు అయాస్ యాటిట్యూడ్ చూస్తున్నావు. నేను మా 2 ఫ్యామిలీస్‌ని చూస్తున్నాను. ముఖ్యంగా జోయా, ఆయుషి వాడి వీక్‌నెస్. అయాస్ వీక్‌నెస్ వాడి శత్రువులకు బలం కాకూడదు ఆర్య అని ఆహిల్ అంటే మనమంతా ఉన్నాం కదా! జోయా, ఆయుషిని టచ్ చేయాలంటే అయాస్‌ని కాదు నన్ను కూడా దాటాలని స్థిరంగా అంటాడు ఆర్య. ఆర్యని సూటిగా చూసిన ఆహిల్ స్టిల్ నీకింకా ఆయుషి మీద ఫీలింగ్స్ ఉన్నాయా ఆర్య? అని అడుగుతాడు. నో. కానీ ఆయుషి నా ఫస్ట్ లవ్ కదా! సో తనెప్పటికీ నాకు స్పెషల్ వన్ అని అంటాడు ఆర్య. మరి మాలవిక? షీ ఈస్ మై సోల్‌మేట్ ఆహిల్. నా చివరి ప్రేమ మాలవికనే. ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటానని ఆర్య చిరునవ్వుతో చెప్తే నవ్విన ఆహిల్ నా ముందంట అన్నావు కానీ వాడి ముందు అనమాకు. పశు కింగ్ ఖాన్ వాడు అని అసహనంగా అంటాడు ఆహిల్. నవ్విన ఆర్య ప్రేమ ఉన్న చోటే జెలసీ కూడా ఉంటుంది. ఇట్స్ కామన్ అని ఆర్య నవ్వుతూ చెప్తే లోపలికి ఎంట్రీ ఇచ్చిన మేనేజర్ మిమ్మల్ని బయటికి పంపించి క్యాబిన్ లాక్ చేయాలని సార్ ఆర్డర్ పాస్ చేసేశారు సార్ అని వినయంగా చెప్తాడు. మర్యాదగా అయ్యగారి క్యాబిన్ నుంచి మనల్ని దొబ్బేయమని సెలవిచ్చారు ఆర్య బ్రో. పద అని ఆహిల్ బయటికి నడిస్తే తన కారులో వచ్చిన ఆర్య ఆహిల్‌కు బాయ్ చెప్పి ఇంటికి కారును మళ్ళీ ఇస్తే ఆహిల్ కావ్య కోసం దారిలో మల్లెపూలు, కొడుక్కి చాక్లెట్స్ తీసుకొని వెళ్తాడు. ప్యాలెస్‌కు వెళ్ళిపోయిన అయాస్‌ను చూసిన నజియా గారు బేటా ఈరోజు త్వరగా వచ్చేసావేంటి అని అడిగితే కుచ్ నహీ అమ్మీ టైర్డ్‌గా ఉంటే వచ్చేశాను. ఫ్రెష్ అయ్యి వస్తాను. జోయా కోసం డ్రైవర్‌ను పంపకు. నేను స్కూల్ పిక్ చేసుకోవడానికి వెళ్తానని బెడ్‌రూమ్‌కి నడిచిన అయాస్‌కి ఆయుషి అలికిడి వినిపించదు. షవర్ సౌండ్ వస్తుంటే వాష్‌రూమ్‌లో ఉందని అర్థం చేసుకున్న అయాస్ సైడ్ స్మైల్ ఇచ్చి చేతిలోని బ్లేజర్‌ని బెడ్ మీద వేస్తే రారా నా వీరా అని పాట పాడుకుంటూ బాత్రూమ్ సింగర్ అయిన ఆయుషి అయాస్ వచ్చింది తెలియక ఒంటికి షవర్ జెల్ రుద్దుకుంటుంది. షర్ట్ బటన్స్ విప్పుకుంటూ డోర్ నాక్ చేస్తాడు అయాస్. మరి ఆయుషి? కథ ఇంకా ఉంది. మరి తర్వాత ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే ఛానల్‌ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. థాంక్ యూ సో మచ్.